నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు కానున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలయన్స్ పవర్ తో ఎంఓయూ చేసుకున్నట్లుగా వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్. ప్రజలు జగన్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లరా అని ప్రశ్న. ఇంటూరు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అండగా ఉంటామని భరోసా. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని, ఈ క్రమంలో రిలయన్స్ తో ఎంఓయూ చేసుకున్నామని తెలిపారు. 500 సిబిజీ ప్లాంట్లు రానున్న 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ఎంఓయూ చేసుకున్నామని వివరించారు. ఏపీ పారిశ్రామిక రంగంలో నేడు కీలక ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 130 కోట్ల మేర ఒక్కో ప్లాంటుకు 65,000 కోట్లతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. ఏపీ ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే రిలయన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని సూచించారు. సిబిజీకి ఉపయోగపడే పంటల సాగుతో ఎకరాకు 30,000 వస్తాయని తెలిపారు. 39 లక్షల ఖాళీ సిబిజీ ఉత్పత్తి చేయడం వల్ల జీడీపీకి ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ భారీగా జరుగుతుందని పేర్కొన్నారు. 500 సిబిజీ ప్లాంట్తో రోజుకు 9.38 లక్షల ఎల్సీవీలకు ఇంధనం అందజేస్తుందని వివరించారు. 110 లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఇప్పటికే తీసుకొచ్చామని అన్నారు. ఈరోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే ఒక 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమలు. అదే సమయంలో దీనివల్ల 25 సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ గానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ గానీ, ట్యాక్సెస్ అన్ ఎంప్లాయ్మెంట్ గానీ, ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్ కి 30,000 రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్నుల సిబిజీ పర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్ కి 7,800 ఎంటీ. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 ఎల్సీబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది. ఇట్ ఇస్ ఎ గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ, ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్, సస్టైనబుల్ సాయిల్ రెజనరేషన్ అండ్ ఆల్సో సమ్ మోర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరో మేనిఫెస్టో అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. కూటమి బడ్జెట్ స్పష్టత లేని బడ్జెట్ అని విమర్శించారు. సూపర్ 6 అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది 1,20,000 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ లో కనీసం పావంతు కూడా కేటాయించలేదన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ మహిళా శక్తి కింద ప్రతి నెల 1,500 ఇస్తానని చెప్పారు. 1 కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారని, ఈ పథకం కింద వచ్చే 5 నెలల్లో 7,500 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృత అపరాధమేనని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారన్నారు. జగన్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం లేకపోతే జగన్ తో సహా వైసీపీ సభ్యులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి చంద్రబాబు గారు కనీసం పావువంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. మహిళా శక్తి విమెన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 59 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు.
కోటి మంది మహిళలను లెక్కేసుకున్నా కూడా నెలకే 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు వేసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు. పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకొని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోనీ అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా యాక్టివిటీ ఇంటూరి రవికిరణ్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను సోషల్ మీడియా యాక్టివిటీస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి సుజనాను కలిశారు. పోలీసులు తన భర్తను వేధించారని, బలవంతంగా సంతకం చేయించారని సుజన వైఎస్ జగన్ కు తెలిపారు. పోలీసుల తీరు అసలు బాగోలేదు, నా భర్తపై తప్పుడు కేసులు పెట్టి గత నెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 5 నెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో 65,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను ముంబైలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం కుదరటం చారిత్రాత్మక ఘట్టమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు పడింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రిలయన్స్ తో ఒప్పందంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించుకున్న 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని అన్నారు. కొద్ది రోజుల కిందట ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్న అనంత్ అంబానీతో జరిగిన చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పుడు ఒప్పందం చేసుకుందన్నారు. దేశవ్యాప్తంగా 2,000 CBG ప్లాంట్లను పెట్టాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుందని, వాటిలో 4వ వంతు అంటే 500 ప్లాంట్లను మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంతోషంగా ఉందని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టులు స్థాపించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో ఎలాంటి సహకారమైనా అందించేందుకు తాను ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. I think it's a historic moment, not only for Andhra Pradesh, I think for India. And we are really excited as a state to be part of Reliance's growth story and journey. I think this entire project started off on a very casual conversation with Prasad Garu, but I think it caught everyone's imagination, and I'd like to thank my colleague Godpat Ravi Kumar Garu for taking this project personally, and also Vijayanand Garu to taking this project personally to drive it to a very logical conclusion, and we are where we are today. When I met Mukesh ji and Anant, I had promised that we'll deliver this in 21 days. And when I went back to meet them, I did apologize that it took us 30 days. And the reason I apologized is the Honorable CM has made it very clear that speed of doing business is what Andhra should stand for. So we are here, we will deliver. I think it's a very unique project which captures the imagination of the farmers, our energy security, parallelly creating jobs at a massive scale. So while we have taken care of 25% of Mukesh Bhai's target of creating 2,000 centers, you have taken close to 12.5% of my target of creating 20 lakh jobs. So I thank you for that, and I think it will be a very memorable journey together.
Like Reliance, the state of Andhra Pradesh is very hungry. I overheard that state-of-art research center is going to come up, and I would like to have that in our state and state of Andhra Pradesh. So that would be my ask to Prasad Garu. As already requested, Bashirji, SPOC is already designated. We will get it done. And I think 500 locations have been asked, and I think our target should be about 2 years for us to deliver all 500 locations, so that 3 years from now, all 500 locations should be operational. But of course, the Honorable CM will give us a target and we'll all go chase that target. Typically, that's how it works in Andhra Pradesh. But I'd really like to thank all of you for being here. It means a lot. In your presentation, I did see that Barabanki project in UP is your fastest executed project. If you can share how long it took, because we would like to set a new benchmark for Reliance Industries. Yes. So the 500 projects, we will come up with a number and we will deliver from our side. So if you can tell us the number, we are here to beat that number. So I think December 29th is where we said we lay foundation to the first. December 28th. I think if I may, Prasad Garu, we'd like to do it in 9 months because we would like Andhra Pradesh to be number one in internal communications of Reliance. So we are here to deliver. We will get it done from Andhra's side. You'll have 100% of our support. All of you know I'm one WhatsApp message away. So anything, anytime, we're here to deliver. With this, I'd really like to thank Reliance for having confidence in the state of Andhra Pradesh. I did go around telling everyone in Andhra Pradesh that we have something that no other states have. That is brand Babu. ఉచిత ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక మద్యం జోలికి వెళ్లొద్దని ప్రజాప్రతినిధులను ఆయన గట్టిగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలని, బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలని అన్నారు. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తానని స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందిస్తామని తెలిపారు. 2047 నాటికి $43,000 దళసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఇసుక, భూ అక్రమాల నిరోధక చట్టం, మద్యం పాలసీలు ప్రవేశపెట్టాం. క్లీన్ ఎనర్జీ, డ్రోన్, ఎలక్ట్రానిక్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాలపై పాలసీలు తెచ్చాం. ఇలా 10 పాలసీల ఆధారంగా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మనం తెచ్చిన పాలసీలు దరిద్రాన్ని నిర్మూలించి ఉద్యోగ కల్పనకు ఉపయోగపడతాయి. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే నినాదం తీసుకొచ్చాం. రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురంలో కూడా హబ్బులు ఉంటాయి. టాటా సంస్థ 10,000 ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, సత్యం వంటి దాదాపు 10 పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తీసుకొస్తామని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమలుకు నోచుకుని ఎస్సీ, ఎస్టీ కులాల 27 రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులను కేటాయించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతల బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగా పడ్డది, దిగులు పడ్డది ఎస్సీ, ఎస్టీలే అని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ 5 ఏళ్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదన్నారు. దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల కోసం పోరాడమని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలు లేక దళిత బిడ్డలు ఊళ్లు వదిలి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వలసపోతున్నట్లుగా చెప్పారు. దీర్ఘకాలిక జీవనోపాధికి మార్గాలైన 27 రకాల సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ రాకాస్ పాలనలో ప్రాణాలు, మానాలు పోయిన దళిత బిడ్డలపై విచారణ కమిటీ వేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానని 10 మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్లొద్దని అలిగారని, బొంగమూతి పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాటు జగన్ చెప్పిన దద్దమ్మల్లా శాసనమండలిలో కాలక్షేపం చేసేలా ఉన్నారని, పవిత్రమైన శాసనసభకు మాత్రం రారని తెలిపారు. దీంతో దానవీర సూరకన్న సినిమాలోని శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు 3 పాత్రలు ఎన్టీఆర్ పోషించినట్లు అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోషించాలని అభిప్రాయపడ్డారు. స్పీకర్ గారు చెప్పారు, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాల్గొవాలి, మీరు మాట్లాడాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి అని. కొత్త ఎమ్మెల్యేలు 64 మంది ఉంటారంట. కాబట్టి చదువుకోవడానికి ఈరోజు సెలవు ఇచ్చారు కాబట్టి నేను చదువుకొని ఈ సెలవు దినాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి బడ్జెట్ మీద సూచనలు ఇస్తున్న ఒక అమరావతి జేఏసీ నాయకుడిగా ఈ బడ్జెట్ లో సప్లై నిధులు లేవు. ఈ బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కార్యాచరణ నిధులు లేవు. ఒక మాటే ఉంది, ఎస్సీ, ఎస్టీలకు కూడా రుణాల ద్వారా లోన్లు ఇస్తామని ఒక మాటే ఉంది. కానీ నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, అయ్యా గత 5 ఏళ్ళు నా బిడ్డలో
ఆంధ్రప్రదేశ్ నుంచి పాలమూరులాగా వలస పోయారు. ఈ రాష్ట్రంలో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చదివిన ఎస్సీ ఎస్టీ బిడ్డలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పెట్రోల్ బంకులు, హోటల్లో పనిచేస్తున్నారు. వీరిని చూడాలి. సూపర్ 6 ఓకే, అది మీ మేనిఫెస్టో సంబంధించిన అంశం, మీరు ఇస్తానన్న వరం. కానీ మా సంక్షేమ పథకాలు రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ఉన్నాయి. మా సప్లాన్ నిధులు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన బాలకోట అయినా ఇక ఆయనే చూడాలి. 1 మ్యాన్ షో, ఇంకా లేదు అవకాశం. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉన్నాయంటే వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. రాముడి భీముడు సినిమా ఉంది, పాస్ సినిమా. ఆ సినిమాలో కూడా మెతకరాముడు ఒక ఆయన ఉంటాడు, గట్టిరాముడు ఒక ఆయన ఉంటాడు, ఇద్దరు రామారావులే. ఇప్పుడు మెతగ్గా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారే, గట్టిగా బల్ల గుద్ది పాలించిన చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ రాష్ట్రం 124 సీట్లు కట్టబెట్టిన కూటమి పార్టీకి ఈ రాష్ట్రంలోని ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు 124 కోరికలతో ఆశగా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఉల్లి పువ్వు తెలియదు, మల్లె పువ్వు తెలియదు. ఈ రెండింటికి తేడా తెలియదు. ఉల్లి పువ్వు హోదానికి ఉపయోగపడుతుంది, మల్లె పువ్వు దేవుడికి ఉపయోగపడుతుంది. ఆయనకి తెలియదు ఈ రెండు. ఇక ఏది చేసినా ఈ రోజు రాష్ట్రంలో పరిశ్రమల కోసం పరుగులు పెడుతున్నారు. మన లోకేష్ గారు కూడా అమెరికా వెళ్ళారు. మా బిడ్డలు వెళ్ళిపోవటమే. హైదరాబాద్, ఎరా ఎక్కడున్నావురా? హైదరాబాద్లో ఉంటున్నానా బాబాయ్. ఎరా నువ్వెక్కడున్నావురా? చెన్నై పోతున్నాను బాబాయ్, అక్కడ ఏదో పని చేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు, ఇది అనార్తుల ఆవేదన. ఇది అనార్తుల ఆవేదన. ఇది ఒక సామాజిక న్యాయ పరిపాలన కోసం ఎస్సీ ఎస్టీలు ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన సన్నివేశం. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగితే రాలే. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ని మాల సోదరులకి, మాదిగ సోదరులకి, రెల్లి సోదరులకి 3 కార్పొరేషన్ చైర్మన్లు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చేవాడికి ఎన్డీఏ ప్రభుత్వంలో మాల సోదరుల కార్పొరేషన్, మాదిగ సోదరుల కార్పొరేషన్ చేశారే తప్ప రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు అంటూ ఇంకా ప్రకటించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు మరలా నెక్స్ట్ లిస్టులో తప్పకుండా కొంతమంది చైర్మన్ పదవులు ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ 3వ లిస్టులో అయినా సరే తప్పకుండా రిలీజ్ వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీని కష్టపడి ఇచ్చేసే ఉండేటువంటి నాయకుల్ని గుర్తించైనా సరే కంపల్సరిగా రెల్లి కార్పొరేషన్ చైర్మన్ చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హర్షించాల్సినటువంటి విషయమే. అలాగనే ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి 27 రకాల సప్లాన్ నిధులు కూడా అమలు చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఏది మీరు వివిధ రంగాలకి, బలహీన వర్గాలకి బడ్జెట్ కేటాయించినట్లుగానే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన సిబ్ అబాకస్ ఇండియా వారు 21వ అంతర్జాతీయ సిబ్ అబాకస్ మరియు మెంటల్ అథమెటిక్ కాంటెస్ట్ ను విశ్వ బంగ్లా మేళ ప్రాంగణ కోల్కతాలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ ను విద్యార్థులు సులభతరం చేశారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబకాస్ పై శిక్షణ ఇస్తుందని సెంటర్ హెడ్ మధుసూదన్ రావు వెల్లడించారు. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన సిబ్ అబ్కస్ ఇండియా వారు 21వ అంతర్జాతీయ సిబ్ అబ్కస్ అండ్ మెంటల్ అథమెటిక్ కాంటెస్ట్ ను కోల్కతాలోని విశ్వ బంగ్లా మేళ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 6,000 మంది విద్యార్థులు, 18,000 మంది తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో సిబ్ అబ్కస్ భవానీపురం, 1 టౌన్ బ్రాంచ్ల నుంచి 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 11 మంది విద్యార్థులు వివిధ స్థాయిలలో ట్రోఫీలు సాధించారు. ట్రోఫీలు సాధించిన వారిలో కె సాయి, జెసికా, నోయల్ శ్యామ్, ఎం హృదయ్ సిద్విక్, ఎం బృందా, షేక్ హనీఫా, కె శ్రీహర్ష, కె విహాన్, సిహెచ్ జగదీశ్వర్, ఎన్ దీక్షిత, ఆర్ ప్రవాసులున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోటీలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ట్రోఫీలు సాధించి విద్యావాడగా పేరుగాంచిన మన విజయవాడకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటువంటి పరీక్షలు విద్యార్థుల యొక్క ప్రతిభకు మెరుగు పెట్టుకుంటూ వారిని మరింత ప్రోత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సిప్ అబ్కస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది.
ఈ పోటీ పరీక్షలు 11 స్థాయిలలో జరిగినాయి. వివిధ స్థాయిలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సర్టిఫికెట్స్, ట్రోఫీ, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిప్ అప్కస్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ విక్టర్, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఫ్రాన్సైజీలు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. SIP Abacus Australia, loudly clap all of you, loudly. Electric Manor, followed by IP Abacus, Sri Lanka. Second country, Bahrain, Bangladesh. Louder, clap, come on guys. IP Abacus, Nepal. Icon, SIP Abacus, New Zealand. IP Abacus, Philippines, loudly. IP Abacus, Sri Lanka. SIP Tanzania, SIP UAE Dubai, loudly. Come on, energetic voice. Followed by SIP USA. The prize, SIP Abacus India. Now all SIP children, once again. నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణకి కుర్బానాథ్ తెలిపారు. ఇది తదుపరి 2 రోజుల పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. మరోపక్క నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని మట్కా వాసు మూవీ టీం వన్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శనాన్ని కల్పించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం కల్పించారు. ఈ సందర్భంగా హీరో వన్ తేజ్ మాట్లాడుతూ విజయవాడ వచ్చిన ప్రతిసారి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటామని అన్నారు. సినిమా రిలీజ్ కు ముందు అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ అని ఆయన తెలిపారు. మట్కా వాసు సినిమా బాగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఇది యాక్చువల్లీ ఏంటంటే మా సినిమా ప్రమోషన్ మొత్తం మన ఉత్తరాంధ్ర నుంచి, వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా విజయవాడ వరకు వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి, విజయవాడకి వచ్చిన ప్రతిసారి కనకదుర్గ టెంపుల్కి రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఒక ఆనవాయితీలా ఉంది మాకు. అండ్ మళ్ళీ ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా మంచి దర్శనం అయింది. అండ్ వెరీ హ్యాపీ. అండ్ అమ్మవారి మా సినిమా బాగా ఆడాలని చెప్పి మొక్కుని వచ్చాం. బట్ ఎప్పుడు ఇక్కడ రావడం ఎప్పుడు అనేది ఒక ఆనందమైన విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు కానున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రిలయన్స్ పవర్తో ఎంఓయూ చేసుకున్నట్లుగా వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా ఫైర్. ప్రజలు జగన్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లరా అని ప్రశ్న. ఇంటూరు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. అండగా ఉంటామని భరోసా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.